నమస్తే అండి. నెల్లూరు చాలా రోజులుగా ఆయన వస్తారు అని ఇప్పటికే ఒకసారి రెండు సార్లు ఏదో వారి పర్యటన క్యాన్సిల్ అయింది. అవును. ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజలను మొబిలైజ్ చేసి ఘన స్వాగతం పలకాలన్నారు. ఈ మధ్యలో మాకు రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన ఒక ప్రకటన చేశారు. హెలికాప్టర్ దిగనీయమని కూడా ఆయన ఏ, మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రూరల్ ఎమ్మెల్యే గారు రెండు సార్లు వైసీపీ పార్టీలో గెలిచిన ఆయన కదా. ఎందుకంటే ఆ, చేసి వచ్చిన కాపురం కాబట్టి ఆయనకు అన్ని విషయాలు బాగా తెలుసుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని గురించి. దిగనివ్వన్నారు. కానీ అంతిమంగా ఈరోజు వస్తున్నారు ఆయన. నాకున్న సమాచారం మేరకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద చాలా డ్యామేజ్ జరిగింది. ఇల్లు ఒకటి వారు మా నెల్లూరు జిల్లాలో రిషి గారు ఉమ్, మాటల యుద్ధం నడుస్తుంటుంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. కానీ మొన్న చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రసన్న కుమార్ రెడ్డి గారు, బహుశా నేను గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఈ జిల్లాలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుల మీద అంత దుర్మార్గమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయలేదు. ఇది ఒకటి. మా నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు అటువంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదు. రెండవది, ఇళ్ల మీద దాడి చేయడం కూడా మా నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారి. ఉహు, మొత్తం జిల్లా అంతా ఒక కుదుపు కుదిపింది. ఆ యొక్క దాడి ఏదైతే ఉందో ఆ దాడి కూడా సాధారణమైన దాడి కాదు. రాజకీయాలు పక్కన పెడితే కొన్ని విషయాల్లో మనం చాలా స్పష్టంగా నిజాన్ని ఒప్పుకోవాలి. చాలా దుర్మార్గమైన దాడి. మొత్తం ఇళ్ళు ధ్వంసం చేశారు. ఆయన కారును ధ్వంసం చేశారు. వారి తల్లిగారు ఒక్కటే ఉండింది, ఆయన 85 సంవత్సరాలు ఆమెను కూడా బయటికి తీసుకొచ్చి ఆమె రూమ్ కూడా ధ్వంసం చేశారు. చాలా తీవ్రమైన ధ్వంసం జరిగింది. దానికి కారణం ఆయన చాలా అసభ్యంగా మాట్లాడాడు అనేది ఒక తప్పు. ఇంకొక తప్పు చేసినంత మాత్రం రైట్ అవుతుందని నేను అనుకోవడం. దాడులు మన సంస్కృతి అసలు కాదు. కాబట్టి రెండు ఏదైతే ఉందో ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఏం లేదు. రెండవది, ఇళ్ల మీద అంత దుర్మార్గంగా ధ్వంసం చేయడం నేను ఎప్పుడు చూడలేదు. ఒకటి. రెండోది, ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చూసిపోయిన దాకా నేను ఇల్లు అట్నే ఉంచుతాను, దీన్ని సరిచేయననేదో అన్నారంటే అది చేశారో లేదో నాకైతే తెలియదు. అందువల్ల వారిని పరామర్శించడం కోసము. రెండోది, అంటే పరామర్శకు ముందు అంజరెడ్డి గారు పరామర్శ ఓకే, సరే ఇల్లు ధ్వంసం తప్పు, మరొక మాట అనొద్దా? నువ్వు అట్లా మాట్లాడడం తప్పు అని అనాలి కదా. ఈయన అన్నాక పరామర్శకు వెళ్తే ఒక అర్థం పర్థం ఉండేది. డిఫరెంట్. నేను మీకు చెప్తాను. కాబట్టి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, సీనియర్ పార్టీ నాయకుడిగా, ఒక ప్రముఖ నాయకుడిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. ఇది ఏమాత్రం సభ్య సమాజానికి తలంచుకునే విధంగా ఉంది. ఒకరి యొక్క వ్యక్తిగత జీవితాల గురించి లేదా వారి కుటుంబ వ్యవహారాల గురించి ఇంకోటి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారికి చెల్లెలు అవుతుందండి. ఏమి మన ప్రశాంతమ్మ గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెల్లెలు అవుతుంది. చంద్రమోహన్ రెడ్డి గారు తల్లి ఎవరైతే ఉన్నారో ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనత్త. ఆ ఇంట్లో ఆమె ఇచ్చారు. అందరికీ తెలిసింది అది. వారికి ఒకప్పుడు సత్సంబంధాలు ఉండేది. ఆ చెల్లెలో ఆమె అవుతుంది. చాలా దగ్గర బంధుత్వం ఉండేవాళ్ళు. ఇంత అసభ్యంగా మాట్లాడాడని మొత్తం జిల్లా అంతా ఆశ్చర్యపడింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది ఒక పెద్ద చర్చ జరిగింది. అంత అసభ్యంగా మాట్లాడతారు, ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడి ఉండొచ్చు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాను. భవిష్యత్తులో ఇటువంటివి జరగకూడదు. అదే సమయంలో నేను ఇంటి మీద దాడిని కూడా ఖండిస్తాను. కానీ అదేమేమి మాట్లాడరు. ఈ రోజు ఆయన పరామర్శిస్తారు. మనకు అభ్యంతరం. రాజకీయ నాయకులు పర్యటనలు చేయడము, పరామర్శించడము, ప్రజల్ని కలుసుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ ఎవరిని పరామర్శిస్తున్నాము, ఎందుకు పరామర్శిస్తున్నాము, దాని వెనక జరిగిన చరిత్ర ఏమిటి, దీన్ని తెలుసుకోకుండా ప్రజాస్వామ్యంలో ఇందాక మీరు ప్రారంభంలో అన్నట్టుగా ఒక ఉద్యమం చేస్తున్నారు ప్రజలు. ఒక 10 మందిని అరెస్ట్ చేశారు దుర్మార్గంగా ప్రభుత్వం, జైల్లో ఉన్నారు. ఎస్, మీరు రావచ్చు, పరామర్శించవచ్చు, వారికి మనోధైర్యం ఇవ్వచ్చు. కానీ ఈ రోజు మీరు ఎవరిని పరామర్శిస్తున్నారు, మీరు ఎవరిని ఏమి ఖండించరు. నేను అదే చెప్తున్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము చూస్తున్నాం కదా, మంత్రులు ఏదైనా తప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. శాసనసభ్యులు ఏదైనా అసభ్యంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా మనం చూశాం. రామ్ ప్రసాద్ రెడ్డి గారు అనే ఒక మంత్రి యొక్క శ్రీమతి గారు వ్యవహరించిన తీరును ముఖ్యమంత్రి గారు ఖండించారు.
అదే కాదు, ఒక సీనియర్ శాసనసభ్యుడు శ్రీమతి ఆయన యొక్క జన్మదిన సందర్భంగా వ్యవహరించిన తీరు, పోలీస్ అధికారులు పక్కన పెట్టుకున్న తీరు ముఖ్యమంత్రి గారు హెచ్చరిక చేశారు. ఒక శ్రీనివాస్ అనే శాసనసభ్యుడు అనేక సందర్భాల్లో ఆయన దారి తప్పు మాట్లాడడం లేదా వ్యవహరించిన తీరును ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకుని హెచ్చరిక జారీ చేశారు. కానీ ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నా, మీరు ఇందాక శ్రీనివాస్ ప్రస్తావించినట్టుగా అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి శ్రీమతిని చాలా అసభ్యంగా మాట్లాడుతుంటే చిద్విలాసంగా నవ్వుకుంటూ, ఒక అసెంబ్లీలో కాదు బహిరంగ సభల్లో కూడా ఆయన మా నాయకులు చాలా అసభ్యంగా మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు చిద్విలాసంగా నవ్వుకుంటూ ఉన్న యొక్క మన అనేక సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఇది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఇది ఏమాత్రము సమంజసం కాదు. ఆయన ఎవరినైనా సరే మనం చూసాం కదా, టీడీపీ కార్యకర్త, ఒక సీనియర్ కార్యకర్త, సోషల్ మీడియా యాక్టివిస్టు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద, వారి శ్రీమతి మీద చేసిన వ్యాఖ్యల్ని వెంటనే ప్రభుత్వం స్పందించి అతను అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అలాంటి వైసీపీ ప్రభుత్వానికి ఉంది. అందుకని నేనేం చెప్తున్నా అంటే, ఆయన సంస్కారం సభ్యతల్ని పట్ల వారి యొక్క నాయకత్వానికి ఎందుకు, వారి పార్టీ నాయకులకి ఎందుకు చెప్పడం లేదు, మీరు సరిగా వ్యవహరించడం లేదు, మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి లేదా పోరాటం చేయండి అని చెప్పవలసిన వ్యక్తి ఈరోజు ఒక మహిళ మీద, ఆమె ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు, ఆమె ఫస్ట్ టైం శాసనసభ్యులు, ఆమె రాజకీయ కుటుంబం నుంచి, పెద్ద రాజకీయ కుటుంబం నుంచి ఒకప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆమె ఈరోజు మొట్టమొదటిసారి శాసనసభ్యులు. చాలా పరిపక్వతతోటి ప్రజా సమస్యలను అర్థం చేసుకుంటూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ చాలా అవగాహనతోటి ప్రజా సమస్య గురించి ఆమె వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో రాజకీయ పరిస్థితులకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒకటి రాజకీయాల్లోకి రావడం ఛాలెంజింగ్, ప్రోయాక్టివ్ ఉంటుంది, సమస్యల గురించి చర్చిస్తున్నారు, వెళ్ళి వాళ్ళు చేసడం అంటే ఇదే ఈ ఛాలెంజింగ్ ప్రొఫెషన్ వాళ్ళు తీసుకుని వచ్చినప్పుడు కెరీర్ గా వాళ్ళ మనోబలాన్ని, మనోస్థైర్యాన్ని దెబ్బతీసే కుమార్ గారు, సారీ ఋషి గారు అలో మీ టు మేక్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. ఆమె రెండవ వివాహం చేసుకున్నప్పుడు మన ప్రభాకర్ రెడ్డి గారు ఈజ్ ఆల్సో వెరీ నైస్ జెంటిల్మెన్, ఎవరిని దూషించడు. ఆయన ఈ రోజు వచ్చిన ప్రకటనలు మీరు చూసే ఉంటారు, ఏది వ్యాపారం పెట్టకపోతే అసభ్యకరమైన విమర్శలు, నిరాధారమైన విమర్శలు వస్తే వ్యాపారం నుంచి తప్పుకుంటున్నా అని చాలా బాధపడుతూ ఆయన ప్రకటన చేశాడు అన్నట్టు రోజున వాళ్ళందరూ కూడా పరిశ్రమ నుంచి నేను తప్పుకుంటున్నా అని చెప్పారు. ఆయన ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా చెప్పింది, నేను రెండవ వివాహము మా కుటుంబ సభ్యులతోటి, మా పిల్లలతోటి మాట్లాడి, మా కుటుంబ మిగతా వాళ్ళతో మాట్లాడి వారిని ఒప్పించి రెండవ వివాహం చేసుకున్నానని చాలా గంభీరంగా, చాలా పద్ధతిగా, చాలా సంస్కారవంతంగా, చాలా స్పష్టంగా చెప్పింది ఆమె. దాన్ని ఎవరైనా కానీ మనం వాళ్ళ పర్సనల్ జీవితాల గురించి మాట్లాడడానికి అసలు ఎవరికి హక్కు లేదు. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయినా కాదు, ఈ సందర్భంగా లెట్ మీ మేక్ ఏ కామెంట్. గతంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం అయినా ఈ రోజు ప్రశాంత్ రెడ్డి